పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చందనం తీసి దాన్ని నీళ్లల్లో కలిపి అభిషేకం చేస్తే శైవాగమం చెప్తోంది. కుమారులు భద్రంగా ఉంటారు, వంశం నిలబడుతుంది. చందనోదకం యొక్క అభిషేకం అంత గొప్పది. అటువంటి చందనాభిషేకం మానిచేసి డబ్బాల్లో తీసుకొచ్చిన గుండలో నీళ్లు పోసి ముద్ద చేసి ఆయన ఒళ్ళంతా రాసేస్తారు. రాసేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసేయడం, ఆ పానవట్టం అంతా నీళ్లు కొట్టేయడం, తను నించున్న చోట కొట్టేయడం, ఒళ్ళంతా స్నానం చేసేసినట్టు బురద, గదంతా బురద. కనీసం ఆ శివలింగాన్ని శుభ్రంగా పొడిగా తుడిచి బట్ట కట్టి విభూతి పెట్టి కుంకం పెట్టి 4 పువ్వులు శ్రద్ధగా కూడా పూజ చేయడం. లక్ష బిల్వార్చనని పేరు. ఆలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి నేల మీదే పత్రి పోసేయడం. అది సరిగ్గా 3 ఆకులు ఉన్నాయో లేదో కూడా చూసేవాళ్ళు లేడు. దానికి బూజులు ఉన్నాయో పురుగులు ఉన్నాయో చూడరు. ఇంతంత చేత్తో పట్టుకుని ఆయన మీద వేసేయడం. పేరుకి పూజ, నిజానికి ఆయనకి అభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడో, ఆ ఆనందంతో చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు. మిగిలినవన్నీ చాలా చోట్ల దేవాలయాలు కడగడాలు అభిషేకాలు అయ్యాయి ఇవాల్టి రోజున. అంత అసహ్యకరమైన రీతిలో అభిషేకాలు చేస్తున్నారు. ఎన్నో చోట్ల శివలింగం మీద బొద్దింకలు పాకుతూనే ఉంటాయి. ఎందుకని అంటే అసలు ఆ ఆలయంలో చమాయింపు లేకుండా పొడిగా శుభ్రంగా ఉంచేవాడేడి? అంత శ్రద్ధ ఎక్కడుంది? కాబట్టి శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి, ఆయనకి అభిషేకం ఎవడు చేశాడు? నీళ్లు చల్లుతున్నారు ఆయన మీద. నీళ్లు చల్లడం అనేటటువంటిది అపచారం. కోటేశ్వరారు, మీరు ఉపన్యాసం చాలా బాగా చెప్పారు, మళ్ళీ మా ఊరు రావాలని కోరుకుంటున్నాం అని నీళ్లు చల్లారనుకోండి నా మీద, ఎంత చికాగ్గా ఉంటుంది నాకు. వాడు మీద నీళ్లు చల్లాడండి అంటారు. నీళ్లు చల్లడం చాలా అసహ్యకరమైన విషయం. ఆయన మీద అభిషేకం చేసేవాడేడి? అభిషేకం అంటే సన్నటి ధార పడుతూ ఉండాలి. అది చింది మీద పడకూడదు, అది కింద పడకూడదు, పానవట్టంలోంచి వెళ్ళాలి. అంత చక్కగా చెయ్యాలి అభిషేకం చేస్తే. ఏది ఆయన మీద చల్లడమే. అన్ని నీళ్ళు ఆయన ఇస్తే ఆయన అభిషేకానికి కరువు వచ్చినట్టు ఉద్ధరిణితో పోస్తుంటాడు. ఇలా ఒకడు ఉద్ధరిణితో, ఒకడు బిందెలెత్తి పోసేస్తూ ఉంటాడు. ఆ పోసేయడంలో గుడి కడుగుతున్నట్టు పోసేస్తూ ఉంటాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి వాడు అభిషేకం ఏం చేశాడు? పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు. ఓ పువ్వు కానీ పత్రి కానీ వేస్తే ఇలా వేయకూడదు, ఇలా వేస్తే భిక్ష, ఇలా వేయాలి. ఇలా వేస్తే నమః, ఓం శివాయ నమః. అకారముకార మకారముల చేత ఆయనకి మనకి ఉన్న అనుబంధం చెప్పి ఒక నామంతో పిలిచి నమః, నాది కాదు నీది అని గుండెలకి కనపడేటట్టుగా అందుకు ఉత్తరీయం వేసుకుంటారు. ఇక్కడున్నవాడు అక్కడున్నాడు అని చెప్పడానికి. అందుకు బనీన్లు అవి వేసి కూర్చోకూడదు ఆ గుళ్ళో పూజ చేసేటప్పుడు. ఇలా పడాలి పువ్వు, ఇలా పడేటట్టుగా పూజ చేయాలి. ఇలా వేస్తే భిక్ష, ఇలా వేస్తే పితృదేవతలకి తర్పణం విడిచిపెడితే ఇలా విడిచిపెడతారు. చెయ్యి ఎలా తిరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళకు అందుతుంది. ఇలా వేస్తే భిక్ష వేస్తారు. ఎవరైనా భిక్షాటనకు వస్తే ఇలా వేస్తారు. పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు, ఇలా తీసి ఇలా అంటుంటాడు. ఆయన మీద పార ఇట్లా పూజ చేశాడు. ఆయనకి నీళ్లు చల్లాడు, పత్రి విసిరాడు ఆయన మీదకి. పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు. ఆయన అంటే అట్ట, నేనంటే ఇలా అన్నా. ఆయన అంటే అట్ట పోన్లేరా, చల్లాడుగా, నీళ్లు పోసాడుగా, పత్రి వేశాడుగా, అలా అనకరా, పాపం వాడికి తెలియదురా అని కామధేనువు వానింటి గడి పశువు, కామధేనువుని పట్టుకొచ్చి ఇంట్లో దూడ కింద కట్టేస్తాడట. అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మల్లె చెట్టు కింద పాతి పెట్టేస్తాడు. మహానుభావుడు, అంతటి దయాళు, ఇన్ని దోషాలు మన్నించేయగలడు, అంతటి కృప కలిగినటువంటి వాడు. ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు.